సో నా పేరు మల్లికార్జున్. ఐఎమ్ హెచ్ఓడి ఇన్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ రామంతపూర్ ఇన్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్. రామంతపూర్ జవహర్లాల్ నెహ్రూ గవర్నమెంట్ పాలిటెక్నిక్ గురించి చెప్పదలుచుకుంటే, సో ఇక్కడ ఇప్పుడు ఒక 8 కోర్సులు వచ్చాయి ఇక్కడికి. సో ఇంతవరకు గత సంవత్సరాల నుంచి 7 కోర్సులు ఉన్నాయి. ఇప్పుడు కొత్త కోర్సు వచ్చింది. సో అది ఎయిర్ క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజనీరింగ్. అది దేశంలోనే మొట్టమొదటిసారి తెలంగాణ రాష్ట్రంలో స్టార్ట్ చేస్తున్నాం. సో ఆ కోర్సు ఈ అకాడమిక్ ఇయర్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో అదే కాకుండా మా కాలేజీలో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, మెటలర్జికల్ ఇంజనీరింగ్, ప్యాకేజింగ్ టెక్నాలజీ, కెమికల్ ఇంజనీరింగ్, ఏ కోర్స్ అయినా కానీ మీ యొక్క మెరిట్ని బేస్ చేసుకొని మీరు చూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చినట్టయితే ఆల్మోస్ట్ ప్రతి ఏ బ్రాంచ్లో మీరు జాయిన్ అయినా కానీ 100% ప్లేస్మెంట్ అనేది మా ఇన్స్టిట్యూషన్ మేము ప్రొవైడ్ చేస్తున్నాం. మీరు ఫర్దర్ ఎడ్యుకేషన్కు బీటెక్ వెళ్ళిపోవచ్చు. సో ఈసీఈ అనేది ఈ బ్రాంచ్ ఎప్పటి నుంచో గత 30 సంవత్సరాల నుంచి కూడా టాప్ పొజిషన్లో ఉంది. సో మధ్యలో ఐటీ అండ్ కంప్యూటర్ సైన్స్ ఏఎంఎల్ వచ్చినా కానీ ఈసీ బ్రాంచ్కు తిరిగేం లేదు. ఇప్పుడు కూడా టాప్లోనే ఉంది. సో అప్పటి నుంచి ఇప్పటికి టాప్లో ఉంది కాబట్టి ఈ ఈసీ బ్రాంచ్ తీసుకుంటే మీరు హార్డ్వేర్ వైపు వెళ్ళచ్చు, లేదా సాఫ్ట్వేర్ వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి మీరు ఏ పాత్ చూస్ చేసుకున్నా ఇది ఇద్దరికి యూస్ఫుల్ ఉంటుంది. కాబట్టి సో ఈసీ బ్రాంచ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మీరు ఇన్ కేస్ కంప్యూటర్ సైన్స్ కానీ ఏఎంఎల్ కానీ రాని వాళ్ళు ఒకవేళ మాకు ఫీల్డ్ కావాల్సిన అవసరం లేదు, దీన్ని చూస్ చేసుకొని కూడా మీరు ఆ ఫీల్డ్కి వెళ్ళాల్సినటువంటి అవకాశం మాత్రం ఉంటుంది. పాలిటెక్నిక్ విద్యా విధానం ఏంటంటే ఈ సంవత్సరం నుంచి అది ఏ బ్రాంచ్ తీసుకున్నా కానీ ఫస్ట్ ఇయర్ వచ్చేసి ఇయర్ వైజ్గా ఉంటుంది, సెకండ్ ఇయర్ నుంచి సెమిస్టర్ వైజ్గా ఉంటుంది. సో ఫస్ట్ ఇయర్లో ఇయర్ వైజ్ ఉంటుంది, రిమైనింగ్ 2 సంవత్సరాలు 4 సెమిస్టర్లు ఉంటాయి. సో ప్రతి సెమిస్టర్లో కూడా 2 రకాల ఎగ్జామ్స్ ఉంటాయి. ఇంటర్నల్ ఎగ్జామినేషన్ అండ్ ఎక్స్టర్నల్ ఉంటుంది. సో దాన్ని మిడ్ సెమ్ 1, మిడ్ సెమ్ 2 అంటారు. అది ప్రతి సెమిస్టర్లో 2 మిడ్ సెమ్లు ఉంటాయి, ఒక ఎండ్ ఎగ్జామినేషన్ ఉంటుంది. సో దాని వరకు ఎండ్ ఎగ్జామినేషన్ 40 మార్క్స్ ఉంటుంది. సో మిడ్ సెమ్ 1 ఒక 20 మార్క్స్ ఉంటుంది, మిడ్ సెమ్ 2 ఒక 20 మార్క్స్ ఉంటాయి. ఆ కన్సర్న్ లెక్చరర్ చేతిలో ఒక 20 మార్క్స్ ఉంటాయి. ఈ రకంగా ఇంటర్నల్లో 60 మార్క్స్ ఉంటాయి, ఎక్స్టర్నల్లో 40 మార్క్స్ ఉంటాయి. సో ప్రతి దాంట్లో కూడా మినిమం 35% పాస్ మార్క్స్ వస్తేనే పాస్ అవుతారు. ఈ కరికులం వచ్చేసి దాని ఇంపార్టెంట్ ఏంటంటే ఈ సంవత్సరం నుంచి C26 కరికులం అనేది ఐఐటి హైదరాబాద్ వాళ్ళ సహకారంతో మా యొక్క టీమ్ లీడర్స్ వెళ్ళి, సో వాళ్ళ ఆధ్వర్యంలో వాళ్ళు చెప్పినటువంటి సూచన మేరకు ఈ ఇండస్ట్రీ డిమాండ్ అనేది ఏం చూజ్ చేస్తుందో డిప్లొమా ఇంజనీరింగ్ దగ్గర నుంచి, సో ఆ రకంగా అన్ని కోర్సెస్ కూడా అన్ని ప్రోగ్రామ్స్ అన్ని బ్రాంచెస్ యొక్క సిలబస్ మేము రివైజ్ చేసుకున్నాం. సో మార్కెట్ డిమాండ్స్ అనుకూలంగానే మా సిలబస్ అనేది మేము ఫ్రేమ్ చేసుకున్నాం. ఈ C26 కరికులం నుంచి అది ఈ ఇయర్ నుంచి ఉంటుంది. సో దాంట్లో 50% థియరీ ఉంటుంది, 50% సిలబస్ ఉంటుంది. కాబట్టి స్కిల్స్ కానీ తర్వాత నాట్ ఓన్లీ స్కిల్సే కాకుండా ఈ కంప్లీట్ అయిపోయిన తర్వాత జాబ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా అన్ని రకాల స్కిల్స్ కూడా నేర్పించడానికి స్పెషల్ అనేది దీంట్లో కూడా ఇన్కార్పొరేట్ చేశాము. కాబట్టి దాన్ని యూటిలైజ్ చేసుకొని మీ పిల్లల్ని చక్కటి భవిష్యత్తులో తీర్చిదిద్దాల్సిన బాధ్యత పేరెంట్స్ ఉందని చెప్పేసి అంటారు. పాలిటెక్నిక్లో ఈ సర్క్యూట్ బ్రాంచెస్ అంటారు, నాన్ సర్క్యూట్ బ్రాంచెస్ అంటారు. దాంట్లో కంప్యూటర్ సైన్స్ కానీ, ఎలక్ట్రికల్ కానీ, ఏఎంఎల్ కానీ, ఈసీ కానీ ఇవన్నీ కూడా సర్క్యూట్ బ్రాంచెస్ అంటారు. సో మిగతా సివిల్, మెకానికల్, మెటలర్జీ వీటినేమో నాన్ సర్క్యూట్ బ్రాంచెస్ అంటారు. సో మీ యొక్క మ్యాథమెటికల్ అనాలిసిస్ కానీ పర్ఫెక్ట్గా ఉంటే ఈ సర్క్యూట్ బ్రాంచెస్ తీసుకోవడానికి స్కోప్ ఉంటుంది. సో మ్యాథమెటికల్గా కొద్దిగా గ్రిప్ ఉండాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి సో మ్యాథమెటికల్ నాలెడ్జ్ అనేది అవసరం ఉంటుంది ఈ సర్క్యూట్ బ్రాంచెస్కు. సో మిగతా వాళ్ళకు కూడా మ్యాథమెటికల్ నాలెడ్జ్ అవసరం ఉంటుంది, కానీ ఇంత అనలిటికల్ థింకింగ్ లేకుండా కానీ నడుస్తుంది. పాలిటెక్నిక్ విద్య డిఫరెంట్గా ఉంటుంది. ముందుగా గవర్నమెంట్ పాలిటెక్నిక్స్లో సీట్ రాకపోతేనే ప్రైవేట్ కాలేజీలకు వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది తప్ప, సో అటువంటి స్టాండర్డ్స్ అనేవి అంత క్వాలిఫైడ్ స్టాఫ్తో మేము మెయింటైన్ చేస్తున్నాం. కాబట్టి సో పాలిటెక్నిక్లో గవర్నమెంట్ పాలిటెక్నిక్ చూస్ చేసుకుంటే మీ యొక్క భవిష్యత్తు బ్రహ్మాండంగా ఉంటుంది. సో దీని గురించి మీరు చేయాల్సిన పని ఏంటంటే గత సంవత్సరాల నుంచి కూడా మేము ఈ ఆధార్ ఎనేబుల్డ్ అటెండెన్స్ పెట్టాం. సో బయోమెట్రిక్ అటెండెన్స్ సిస్టమ్ ఉంటుంది. సో అబౌవ్ 75% అటెండెన్స్ ఉంటేనే మేము ఎగ్జామ్ రాయడానికి స్కోప్ ఉంటుంది. కాబట్టి మీరు స్పెషల్ కేర్ తీసుకోవాల్సిన అవసరం లేదు. పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ మీరు ప్రతిరోజు 75% అటెండెన్స్ వచ్చే రకంగా కాలేజీకి వచ్చేసి రెగ్యులర్గా టీచర్లు చెప్పినటువంటి క్లాసెస్ విన్నట్టయితే ఇంకా సెపరేట్గా చదవాల్సిన పెద్దగా అవసరం ఉండదు.